అంటే అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఎవరు లేదు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్ళల్లో నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించేవారు. అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లు ఏం సంపాదించలే. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లల్ని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లల్ని పెట్టుకొని నేను ఉండటాన అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువడైతే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెక్టర్ చేశాను. కొన్ని మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపదాలు అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరమైన సరే, ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఎవరు లేరు నాయన నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను. నా పని అయిపోగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమాల్లో నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. నేను ఈ కొంతమంది అందరూ అనకూడదు, సినిమాలో బతికి సినిమా గురించి మాట్లాడకూడదు, కానీ కారణం తెలియకపోతే ఇంకొకలాగా రూమర్లు పెడతారు. అందుకని ఏంటంటే సినిమాలో నలుగురు ఒక చోట కూర్చుంటే ఇండైరెక్ట్గా జోకులు వేసుకుంటారు, బూత్ జోకులు. అవి నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను సపరేట్గా వేరే చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. నాకు ఎవరితో పర్సనల్ పరిచయాలు లేవు. శివపార్వతి గారు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, అందగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, నేను కలిసి బాపు బొమ్మని చేశాను. వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలా ఉండేదాన్ని. నేను చిన్న మాట అంటే పడేదాన్ని కాదు. చాలా స్ట్రిక్ట్ మాటలు ఇండైరెక్ట్ ఏమే అలా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నా ఇలాగ ఎలాగనే వాళ్ళు. ఒంటరిగా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలా అలా అని కొంతమంది మాట్లాడితే నేను వాళ్ళ దగ్గరికి చేరేదాన్ని కాదు. పర్సనల్గా నేను ఎవరితో స్నేహంగా ఉండేదాన్ని కాదు. మెయిన్ పాయింట్ తప్ప ఒప్పో నా పని అవగానే నేను సపరేట్గా టైపులు వేసి నాకు ఆ భోజనం కూడా సాయించుగా ఇంగు వేసి పొడి పచ్చడి అన్నీ చేసుకొని పట్టుకెళ్ళాను. పక్క వాళ్ళందరికీ వేసేదాన్ని. వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా రామస్వామి గారు, ఇందిరా కెమెరామెన్ గారు వద్దు అన్నారు. మాకు ఆ పచ్చడి అది తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతుంది. అందరికీ ఇచ్చేదాన్ని ప్రొడ్యూసర్లకి. పొడి కంది పొడి అదే అండి. అది ఆయన వద్దు అన్నారు రామస్వామి గారు, పొడి కెమెరామెన్ గారు. సరే నూతలకి వచ్చా. 2వ రోజు ఆయన నాన్ వెజ్ ముట్టుకోరట. ఆ పొడి వేసుకుని తిని మనిషిని పంపించారు, తీసుకురారా అని. టేబుల్ దగ్గర అది తిన్న దగ్గర నుంచి ఆయనే వచ్చారు నా దగ్గర చేసి. ఫస్ట్ వ్యక్తి తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆయననే వచ్చిండు. ఆయనే వచ్చారు. భోజనం చేసి నా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు ఇచ్చిన పచ్చడి పొడి చాలా బాగుంది, ఆవకాయ చాలా బాగుంది. ఏ ఊరమ్మా మీరు? అమరావతి అండి మాది, అసలు వైజాగ్లో. అది అందుకే నన్ను అంత బాగున్నాయి. నాకు అప్పటి నుంచి రోజు పంపించండి అమ్మా. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అసలు మాట్లాడటానికి ఇష్టపడిన ఆయన అతనే వచ్చి నా టేబుల్ దగ్గరికి వచ్చి, ఏ ఊరమ్మా? చాలా బాగా, చాలా మంది పంపిస్తారు పచ్చళ్ళు అవి, కానీ మీకు ఇచ్చిన ఆకాయలాగా లేదు. నాజర్ గారమ్మా మేము ప్లేట్కి వెళ్ళిపోతున్నాం, మీకు కొంచెం పొడి కూడా మా ఆవిడకి తీస్తాను. ఎవరు? నాజర్ గారు. ఇలా అందరూ అనేవాళ్ళమ్మా. చాలా హ్యాపీగా గడుపుతున్నాను. అది పక్కన పెట్టేసి నాన్ వెజ్ పక్కన చూసి మేము ఇచ్చిన పచ్చడితో తిన్నామమ్మా. పావల శ్యామల గారు పచ్చడి ఫేమస్ అని అందరూ దాని మూలంగా అభిమానులు అయిపోయారు. సూపర్.
అప్పుడు ఈవిడ బ్రహ్మప్రభ గారు తెలంగాణ శకుంద్ర గారు తిట్టేవాళ్ళు నన్ను. మిమ్మల్ని ఎందుకంటే ఎందుకు ఊరికే తగలేస్తాడు డబ్బులు పచ్చలేసి అందరికి నన్ను అందరు నా దగ్గరకు వచ్చి పోగలుగుతుంటే డబ్బులు ఇవాళ తగలేస్తావు రేపు షూటింగ్ లేకపోతే నీ ముఖం ఎవరు చూడరు నీకు ఎవరు పెడతారే మీ గోంగూర పులుసు భలే ఉన్నామో ఇంత తిన్నామంటే వచ్చే ఆనందం ఎవరైనా 10 లక్షలు ఇస్తే కూడా రాదనుకుంటా. ఆత్మానందం అది అంటారు. అందరికి మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు పొందే ఆనందం మనకి చూస్తే ఎంతో ఆనందం ఆత్మానందం కలుగుతుంది. ఆనందం అందరికీ తెలీదు. అవును. అలాగే మన వల్ల ఎవరన్నా సంతోషిస్తే మనకు కలిగే ఆనందం ముందు మనం బజార్కి వెళ్ళి మంచి షర్ట్ కొనుక్కుని వేసుకుంటే వచ్చే ఆనందానికి సాటి కాదు. అది అందరికీ తెలియదు. నాకు ఆత్మానందం ఎంతో హాయిగా ఉండేది. ఆనందమే చాలా సంతోషంగా ఉండేది. లైఫ్ అంతా వదిలేసేదాన్ని. ఓకే. ఆ తిండిలోనే పెట్టే దాంట్లోనే కానీ చాలా సంతోషించింది నాకు అదే ఒక్కటే ఆనందం. ఓకే. దాని అట్లా ఉండేటప్పుడు మరి నేను క్లోజ్ గా వీళ్ళు ఇట్లాంటి జోకులు వేస్తే నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే నన్ను ఎవరైనా మెచ్చుకుంటే భరించేవాళ్ళు కాదు నా తోటి ఆర్టిస్టులు. ఓకే. నాతో పర్సనల్ గా ఫోన్ అసే అని మాట్లాడుకోవడం అవి లేవు. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నాను. శివపార్తి గారు అంతా యాక్ట్ చేశారు. అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అందరికీ తెలుసు. నా వీడియోలో సెల్లులో వస్తున్నాయి తెలుసు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగిన పాపాలు పోలే. పోనీ మా వాళ్ళైనా ఆవిడ వెళ్ళి ఏం చెప్పిందో ఆపరేషన్ అమ్మ ఏంటి ఇట్లా మాట్లాడారు తప్పుగా అని ఎవరైనా ఫోన్ చేశారా? 300 మంది మెంబర్స్ ఉన్నారు. ఓ 10 మంది కన్నా నా గురించి తెలుస్తుంది కదా. వాళ్ళైనా అమ్మాయి ఎలా ఉన్నారు, మీ వంటలో ఎలా ఉంది, ఎవరైనా సాయం చేస్తున్నారా అని అడిగారా? పోనీ నేను తప్పుగా మాట్లాడుంటే ఎందుకు ఇట్లా మాట్లాడారని ఆ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మాధవ్ రవి గారు ఎవరి నెంబర్లు నా దగ్గర లేదు. ఫోన్లో ఇన్నాళ్ళు అయిపోయాక ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశారంటారేమో. మా అసోసియేషన్ నుంచి కూడా చిరంజీవి గారు ఆల్రెడీ కట్టారని చెప్పి మీరు చెప్తున్నారు. మరి మెడికల్ కార్డు కానీ ఇలాంటివి ఏం రాలేదు మీకు ఇంతవరకు? నాకు ఏమి ఇవ్వలేదండి. ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తాను 2 లక్షలు ఇస్తాం మిగతా మీరే పెట్టుకోండి అన్నారు. నేను చేయించుకోనమ్మా డాక్టర్ గారు ప్రమాదం చనిపోతారు మీరు చేయించుకోవద్దు అన్నారు. అందుకని చేయించుకోని అన్నాను. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పిందో నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ప్రాణభయంతో మైండ్ సరిగ్గా లేక భయపడిపోయి మా అమ్మాయి ఏమైపోతుంది రోడ్ల పాలు అయిపోతుంది ఎవరు దగ్గరికి తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నాకు 2-3 నెలల దాకా బయట దొరుకుతున్నది ఏమీ తెలియదు. ఆవిడ ఏమని చెప్పిందో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు అని అడగలేదు ఎవరు. మెడికల్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఉండట మెడికల్ కానీ ఇన్సూరెన్స్ మా తరఫున మాలో మెంబర్స్కి ఆర్టిస్టులకి ఇచ్చే ఏ సదుపాయాలు నాకు ఏమి ఇంతవరకు 2 years నుంచి ఇవ్వలే. కానీ 6,000 అకౌంట్ లో వేసేవాళ్ళు. 6,000 వేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చినాయి మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వేశారు. అప్పటి నుంచి మళ్ళీ మాకేం తెలియదు రాలేదు. ఎందుకంటే మా అసోసియేషన్ లో చిరంజీవి గారు మెంబర్షిప్ ఇప్పించారంటూ కూడా మీరు చెప్పారు కాబట్టి చిరంజీవి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే వీడియో మన వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చిరంజీవి గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చిరంజీవి గారు చూస్తారా ఈ వీడియో? చూస్తే నేను ఏడవలసిన అవసరం కానీ ఆర్టిస్టులు బాధపడినా ఆర్టిస్టులకు అన్యాయం చేసినా ఆయన ఊరుకోరు. అంత మహానటుడు ఆయన. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అంత గొప్ప మనసు కూడా ఉంది ఆయనకి. నేను పడుతున్న బాధలు కానీ మా అమ్మాయి కాలు విరిగిందని కానీ ఆపరేషన్ నాకు ఇట్లా నేను ఇప్పుడు ఇంత దుఃఖంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి దారి లేని పరిస్థితిలో ఉన్నానని వారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నన్ను బలవంతంగా తప్పిస్తాం చచ్చిపోయే స్థితి నాకు ఉండదు. వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారని ధైర్యం ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నారు.
చాలా బిజీగా ఉన్నారు, చాలా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సెల్లులో వచ్చే క్యాసెట్లు నా పరిస్థితి వాళ్ళు గమనించి ఉండరు. మా వాళ్ళు నాకేమి చేయట్లేదని కూడా వాళ్ళకి తెలియదు.